రాష్ట్ర రాజకీయాల్లో ఏ నియోజకవర్గంలోనైనా సరే గెలిచిన ప్రజాప్రతినిధే సుప్రీం. ఆయనే సర్వాధికారి అని అందరూ అనుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాల్లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని విధంగా కొత్తగా ఒక భయంకరమైన వణుకు మొదలైందా? నిన్నటి వరకు తమ నియోజకవర్గాల్లో వన్ సైడ్ గా చక్రం తిప్పిన ఆ కూటమి నేతలకు ఉన్నట్టుండి రాత్రి వేళల్లో నిద్ర లేకుండా చేస్తున్న ఆ రహస్య నివేదికల వెనుక ఉన్న అసలైన కథ ఏంటి? రెండేళ్ల పెర్ఫార్మెన్స్ పై పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వం కూడా వేర్వేరు మార్గాల్లో ఆరా తీస్తూ ఉండడంతో తమ్ముళ్లలో ఎందుకు టెన్షన్ పీక్స్ కు చేరిందా? అసలు ఈ ర్యాంకుల గోలేంటి? ఈ మార్కులు ఎవరు వేస్తున్నారు? ఎవరిని అడిగి ఈ లెక్కలు తేలుస్తూ ఉన్నారు? ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ సర్వేల వెనుక ఉన్న అసలు లోగుట్టేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాకినాడ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ఈ జిల్లా పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కూటమి ప్రభంజనం వన్ సైడ్గా వేచడంతో 5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 2 స్థానాల్లో జనసేన పార్టీలు ఘన విజయం సాధించి క్లీన్ స్విప్ చేశాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మినహాయించి జిల్లాలోని మిగిలిన 6 కూటమి ఎమ్మెల్యేలకు ప్రస్తుతం సరికొత్తగా సర్వే టెన్షన్ పట్టుకుందట. ఈ 6 ఎమ్మెల్యేలలో 3 పాతతరం నుండి వచ్చిన కరుడుగట్టిన సీనియర్ లీడర్లు కాగా, మరో 3 మొన్నటి ఎన్నికల్లోనే తొలిసారి అసెంబ్లీ మెట్లెక్కిన నయా జూనియర్ నేతలు. కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ 6 నేతలు తమ నియోజకవర్గాల్లో అసలు ఏం చేస్తున్నారు, జనం సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై అధిష్టానం దృష్టి సారించిందట. ఈ సమాచార సేకరణ కోసం అధిష్టానం కేవలం ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలపైనే ఆధారపడకుండా కార్పొరేట్ తరహాలో పనిచేసే కొన్ని టాప్ ప్రైవేట్ సర్వే ఏజెన్సీలను నేరుగా రంగంలోకి దించింది. ఈ ఏజెన్సీల ప్రతినిధులు స్థానికంగా ఎవరికీ కనీసం అనుమానం రాకుండా సాధారణ పౌరుల్లా తిరుగుతూ క్షేత్రస్థాయిలో చాలా పకడ్బందీగా లెక్కలు తీస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేల అఫీషియల్ ప్రవర్తన మాత్రమే కాకుండా నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం ఎంతవరకు ఉంది, వారి పెత్తనం వల్ల పార్టీ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అనే బర్నింగ్ టాపిక్స్పై రహస్యంగా డేటా సేకరిస్తున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి తమ్ముళ్లను, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలను విడివిడిగా పిలిచి గుచ్చిగుచ్చి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారట. ఎమ్మెల్యే సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారా? గతంలో అపోజిషన్లో ఉన్నప్పటి తీరుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మారిన వైఖరికి ఏమైనా తేడాలు ఉన్నాయా అని ఆరా తీసి నివేదికలు రూపొందిస్తున్నారట. ఇలా విభిన్న కోణాల్లో సేకరించిన మొత్తం డేటాను పక్కాగా విశ్లేషించి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తున్నారు. ఈ ర్యాంకింగ్ రిపోర్టులను ప్రభుత్వ పెద్దలు నేరుగా ఆ ఎమ్మెల్యేలకు పర్సనల్గా వాట్సాప్లలో పంపిస్తూ వెంటనే మీ లెక్కలు సరిచేసుకోకపోతే నెక్స్ట్ టైం రాబోయే రోజుల్లో తామే సరిచేయాల్సి వస్తుందని క్లియర్ కట్ అల్టిమేటం జారీ చేస్తున్నారట. ఈ వేరువేరు సర్వేల్లో కామన్గా వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ను పట్టుకుని అధిష్టానం నేరుగా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే కాకినాడ జిల్లాలో దాదాపు 4 ఎమ్మెల్యేల గ్రాఫ్స్ దారుణంగా పడిపోయాయని, పర్ఫార్మెన్స్లో చాలా వీక్ అయ్యారని రిపోర్టులు రావడంతో అధిష్టానం కొందరిని అమరావతికి పిలిపించి మరీ గట్టిగా క్లాస్ పీకినట్లు టాక్ నడుస్తోంది. పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో టికెట్ల కేటాయింపులో పరిణామాలు వేరేలా ఉంటాయని ఘాటుగా హెచ్చరించారట. ఇప్పుడు ఈ ర్యాంకుల రచ్చ జిల్లా కూటమిలో పెద్ద వివాదానికి దారితీస్తోంది. స్థానిక లీడర్లతో అధిష్టానం డైరెక్ట్గా ఇలాంటి ఏజెన్సీల ద్వారా మాట్లాడటం వల్లే ఈ ఇబ్బంది వచ్చిందని, స్థానికంగా ఉండే చిన్న చిన్న గ్రూపు పాలిటిక్స్ వల్ల ప్రత్యర్థులు కావాలనే తమపై తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద వాపోతున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మరీ ఇంత అప్డేట్ వర్షన్, కార్పొరేట్ స్టైల్ పర్యవేక్షణ అవసరమా అంటూ కొందరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు ఇంటర్నల్ మీటింగ్స్లో గుర్రుమంటున్నారట. ఒక ప్రజాప్రతినిధిగా సమాజంలో తమకు ఉండే పరువును, మార్కులను ఇలా అధిష్టానం ఓపెన్గా ఉంచితే రేపు క్షేత్రస్థాయిలో అధికారుల వద్ద, జనం వద్ద తమకు ఉండే వాల్యూ ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఏ 2 పసుపు తమ్ముళ్ళు లేదా జనసైనికులు కలిసినా నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఒకవేళ మన గ్రాఫ్ వీక్ అయితే నెక్స్ట్ సీన్ ఏంటి అనే చర్చ నడుస్తోంది.
అధిష్టానానికి సొంత పార్టీ లీడర్ల కంటే ఈ ప్రైవేటు సర్వే ఏజెన్సీల మీదే ఎక్కువ నమ్మకం ఏర్పడిందని, అంతా బాగుందని చెప్తే ఆ ఏజెన్సీల ఉనికికే ప్రమాదం కాబట్టి తమ బిజినెస్ నిలుపుకోవడం కోసమే వాళ్ళు లేనిపోని సమస్యలను భూతద్దంలో చూపిస్తూ రిపోర్టులు ఇస్తున్నారంటూ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ ర్యాంకుల టెన్షన్ పట్టువదలని విక్రమార్కుల్లా తయారైంది. 2 ఏళ్ల కాలంలో చేసిన గ్రౌండ్ వర్క్ ఆధారంగా చూస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కంప్లీట్గా 100% సేఫ్ జోన్లో ఉన్నట్టు కనిపించడం లేదు. పైకి మాత్రం అదంతా గ్యాస్ అని, రియాలిటీకి చాలా దూరంగా ఆ సర్వేలు ఉన్నాయంటూ ఎమ్మెల్యేలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అధిష్టానం అడిగే పాయింట్ టు పాయింట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారట. ఇలాంటి నెగిటివ్ నివేదికలు లీక్ అయి బయటకు వస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తమ క్యాడర్ ముందు చాలా చులకనైపోతామని, ప్రత్యర్థులకు తామే ఆయుధాలు ఇచ్చినట్లవుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరి ఈ ర్యాంకుల టెన్షన్ మున్ముందు కాకినాడ జిల్లా కూటమి రాజకీయాన్ని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. కాకినాడ జిల్లా కూటమి ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఈ కార్పొరేట్ సర్వేల రచ్చ రాబోయే రోజుల్లో పెద్ద పొలిటికల్ టర్న్ తీసుకునేలా ఉంది. మరి బాస్ ఇచ్చిన గడువు లోపల ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ను పెంచుకుంటారా, లేక వచ్చే ఎన్నికల నాటికి కఠిన నిర్ణయాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.